కళాకారులను ఆమె ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి కూడా మరొకసారి ప్రత్యేకంగా మా దగ్గర దయచేయండి బాబు, దయచేయండి. లోపలికి వచ్చారు ముసుకెందుకు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప దైన్యమే సాహసం ఉప్పసమే ఆయాసం. అబ్బాయి పండితుడే. ఏబిసిడి ఏరాలవా ఎక్కాలన్నీ వచ్చు బాబు అట్లా వెళ్ళకండి. ఏమినా తప్పు పడగదుల కడబాంబులేం పెట్టావా? ఈ తప్పిత కస్టమర్ల మీద ఎసవచ్చని. ఆ చిన్నమ్మాయి చిత్రగది బాబు. ఒరే ఈ చిత్రంగా ఉందే ఇంకా సీల్దీలా. ఆషాఢం వెళ్ళాక ఆరంభం చేద్దామని వీలు కాక సీల్దీలా. అది సంగతి. ఓపెన్ చేయడానికి వజ్రం కుదరలేదన్నమాట. చూడ తప్ప సీల్దీ బొట్టుని సిలివెక్కింది అంత ఆయనేసి వారాయిలు చేసి మంచి రోజు చూసి మన హార్మోనిస్ట్ మధుగారితో ప్రారంభం చేయించు. ఇంకా అందరూ ఆరంభం చేయొచ్చు. ఆయన వాయించి ఆయన పైన అయిపోయింది. పనికి అంత ద్వారా వస్తారంట. దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే గాని శుభ్రంగా ఉన్నట్టుంది. సబ్బాసన కొడుతుంది. విశాలంగా ఉంది. చూడటానికి ఇంపితంగా ఉంది. ఈ గది ఎవరిది? పెద్దమ్మాయి చింతామణి గది బాబు. అబ్బో వాసన చూస్తేనే వాలిపోవాలని పెత్తందిగా. వాసన చూస్తేనే వాలిపోవాలని పెత్తందిగా. ఒంగోని కాస్త లోపలికి చూడయ్యా. లత్తప్ప పైన మెరుగులు బాగానే ఉన్నాయి, లోపల తరుగులున్నాయా? ఆహా ఏమి కర్ర బలములు, ఏమి గుత్తిబరులు పెట్టించావు లత్తప్ప. అవే కాదు, కూలింగ్ మిషన్లు సీలింగ్ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. అవి అవసరమేలే. వచ్చినోడికి వల్ల తప్పినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ దాని పని అదే చేసుకుంటది. యాడ్ ది బ్యాడ్ స్మెల్. లత్తప్ప వచ్చిన దగ్గర నుంచి ఒకటే వాసన పడుతుంది. ఈ గది ఎవరిది? ఆ గది నాదే బాబు. ఏవలా పూసు పట్టించావు? పండగ పరదా కూర్చోదు నీ అమ్మ. ఏం చెప్పమంటారు బాబు, వెనక మధ్యలో ఉన్నప్పుడు ముద్దుగా రుద్ది శుద్ధి చేసి వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేడు బాబు. ఆయన పోయిన తర్వాత అద్దం లాంటి గది అడవిలా తయారై పల్లె పాడైపోయి వాడకం లేక వదిలేసా. లత్తప్ప నువ్వు అట్లా ఫీల్గా మాక. నువ్వు ఫీల్ అయితే నేను పేరేంటి కదా కొట్లో గుమ్మస్తాలను పంపిస్తా. బూజు పిలిపించుకొని బండ కలిగించుకొని శుభ్రం చేసుకొని సోపు చేసుకొని సెంటు కొట్టుకో. అప్పుడప్పుడు మన సోడా బండుల కన్నా పనికి వస్తుంది. అయింది పోయింది, అల్లం సొంటైంది, ఊరు పమ్మ ఉంటుంది, కాడు రమ్మంటుంది. సరిగాని బాబు గారు గదులు చూశారు. గదులు అలంకారం చూడండి. గాంధీ మహాత్ముడు దేశానికి స్వంతం తెచ్చాడు. ఇట్లాంటి మొండలకు నోళ్ళు ఇచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ శాంతి దూత. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే యుద్ధాల మోత. లతప్ప ఎవరనుకున్నావు? కొంజాటి రాజశేఖర్ గారు మామూషికుడే. అర్ధరాత్రి పూట ₹10 ఖర్చు లేకుండా ఆంధ్ర రాష్ట్రానికే సీఎం అయిన మహానుభావుడు. దండం పెట్టుకో, కష్టకాలంలో పనికొస్తాడు. అలా చూడండి. అబ్బో ఈ ముండకు దైవభక్తి కూడా ఎక్కువేనే. నావాల స్వామి, నాగేంద్ర స్వామి, నరనాయ స్వామి. లత్తప్ప దేశ నాయకులు పుట్టోల దగ్గర దేవుళ్ళు పుట్టోల దాకా పెట్టావు. అంతా బాగానే ఉంది. కానీ ఆ మధ్యలో పోలీసు అని కూడా పెట్టించకపోయావా? ఆయన ఎందుకు మధ్యలో? ఏమి లేదు లత్తప్ప. ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చెంతకుండొచ్చు. ఇలా చూడండి. లత్తప్ప ఆ ఫోటో ఎవరిది? ఆ ఫోటో నాదే బాబు. అదేంటి నీ అమ్మ కడుపు మాడ. నువ్వేమో కాలు పైకెత్తావు, వాడు ఒంగోని పెడుతున్నాడుగా దన్నం. అది నాటకంలో ఎన్ని సీన్ బాబు? నేనట్టు అనుకోవట్లేదు తప్ప. పని అయిపోయింది పైకం దగ్గర పెండింగ్ సీన్ అనుకుంటున్నా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదు, అప్పుడే అత్తతో హాస్యాలు. హాస్యం లేదు, ఆముదం లేదు. కొట్లో గుమ్మస్తాలు వెళ్ళారు, పిలిపించమ్మాయని. వ్యాపారం అయితే లేదు. అమ్మి సుబ్బశెట్టి గారు ఒకే రీతిని కలవరించింది కదే. ఇడుగునమ్మా మీ రత్నాల శెట్టి, మీ వజ్రాల శెట్టి, మా నాయన వరహాల కుప్పమ్మ కుప్పే. ఏమి రత్తప్ప కుప్ప కుప్ప అప్పు కోసం అయ్యే. అప్పు కోసం నైస్ గా తప్పుకుంటారేంటి? తప్పించుకోకపోతే గొప్పగా ఒప్పించుకొని తగిలించుకోవడం తైటం ఉండొద్దు. లేకపోతే పోనీ బాబు ఏం చెప్పమంటారు? వేస్ట్ మాటలని చెప్పొద్దు, ఉన్నదని చెప్పేసాయి. అమ్మాయి మిమ్మల్ని మేజువెలి కిచెన్లో చూసిందట. ఏ వ్రాంగిల్లో చూసిందా తప్ప? ఏ వ్రాంగిలో తెలియదు బాబు. ఏమి లేదు తప్ప. ఎనదురుండి అయితే ఎవడైనా ఒకటిగా కనపడదు, కొండకు చట్టు పట్టినట్టు. అదే ఎదురుకుండానైతే ఉండ మొత్తం ఒక్కసారి దమారు పడుతుంది కళ్ళల్లో. ఏమిటది? కనపట్టల్లా రంగనాథ
అంగనామాలు జడేలు ఆనామాలా తప్ప ఆ నామాల తేలిగ్గా మాట్లాడమాక. మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే చాలు, వాడు ఎక్కడికి పోయినా సరే 100కి 100 రూపాయలు ఇచ్చాలా మరే. మీ చలామణి మాట ఎలా ఉన్నా మా చింతామణి మాత్రం మిమ్మల్ని మేజవాణి కచ్చర్లో చూసింది మొదలు. అమ్మా నా సుబ్బశెట్టి గారి, అమ్మా నా సుబ్బశెట్టి గారి ఒకే రీతిని కలవరుస్తూ మంచంలో ఎగిరెగిరి పడుతుంది బాబు. అమ్మాయి మంచం మీద నుండి అవును ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు. లత్తప్ప నందో మాట, మంచం కింద ఎవడన్నా మనిషి ఉన్నాడు చూడకపోయావా? అదేం కాదు బాబు, మీ బెంగతో కూతురు అన్నం కూడా మానేసింది. అజీర్తి చేసింది ఏమోలే. అజీర్తి కాదు, ఆయాసం కాదు. సేల్ ట్యాక్స్ వాళ్ళని చూసి చిల్లర కొట్లు చిందులేస్తారే. అలా ఎందుకు అనుకోవాలా? పోలీసు పోరంబొకలు భయపట్టనుకోవచ్చుగా. అలా ఎందుకు అనుకోవాలి? మున్సిపాలిటీ వాళ్ళని చూసి కాఫీ హోటల్ వాళ్ళు కంగారు పడ్డట్టు. ఏది మార్కాపురం ఫేమస్ హాస్పిటల్ కొండయ్య హాస్పిటల్ గారు డాక్టర్ గారు శ్రీకాంత్ గారు మా ఇరువురిని దీవించి చెరువు 200 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ చెన్నకేశ్వర స్వామి ఎల్లవేళ్ళ కాచి కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యములిచ్చి ప్రసాదింపవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాను. ఇలాంటి వందలు వేలు లక్షలు కోట్లు కలుగు చేయాలని ఆ భగవంతుని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. వారికి నా కళాభివందనాలు తెలియజేస్తాను. ఆగండి బాబు ఆగండి. అమ్మీ శెట్టి గారు వచ్చి ఇంతసేపు పనులు వణికిరాం మేమే. అబ్బబ్బబ్బబ్బా అవే మాటలే. పాడు రంగనాయకి పొద్దుగుతుంది అన్నమాట ఏమిటి బాబు గారు? మీరు ఆ రంగనాయకి ఇంటికంటే వెళ్ళకండి, అమ్మాయి బాధపడుతుంది. నేను అనన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ స్నేహితులు బలవంతంగా ఈడ్చుకెళ్తే చెయ్యి బట్టే కాలు బట్టే కాదులే కండువా బట్టి పలుకుబడి పెరుగుద్దని 10, 11, 15 సార్లుగా వచ్చేళ్ళ షాంపిల్గా. 15 సార్లు పోయినా షాంపిల్ అనమాట. పక్కన సున్నా పెడతా కదా పట్టింపు సున్నా కూడా కలుపుకపోయారు తప్ప. పక్కన సున్నా పెడితే మిమ్మల్ని చూడగలిగేవాడిని. ఏ రోజు రద్దయిపోయి పెద్దల్లో కలిసి తద్దలు పెట్టుకుని ఇసుకొచ్చేది కదా. సరే గాని దానింటికి తప్పంట. తప్పన్నారు మీ అంతటి వారు దాని గుమ్మం తక్కువచ్చునా తప్ప. ఈసారి దాని గుమ్మం తగ్గడి తెలిస్తే కాండ్రించి ఆహరించి మొఖాన కళ్ళేద్దనట్టు తమాయించుకొని దారమింగయ్యా దారమింగ. ఏం బాబా అంతం వచ్చింది పాడు లతప్ప. అంత భయపడ్డారు మీకెప్పుడు రథ ఉమ్మి తాంబూలం వేసుకున్నప్పుడు కూడా అది వచ్చిన వారకానికి అంతో ఇంత వస్తుంది కానీ వరద కొట్టుకొచ్చిన ఉండ్రలాగా ఇంత మాత్రం రాదు. ఇంకే వస్తుంది. ఈ ముండను తాగడెక్కవై తడారిపోయింది. బాగా సెలవిచ్చారు బాబు. నీ మేళాలు చేసే రోజుల్లో నువ్వు శివన్నలాగా మేళాలు కూడా చేసేదాని అన్నమాట. ఏమిటి బాబు ఉన్నమాట? మేళాలకు నాయకురాలి. అబ్బో ఇది పందిరి బొంగ అనుకున్న పల్లకి బొంగేనే. మేళాలు చేసే రోజుల్లో మీరు మమ్మల్ని తాగితే ఎంతో తప్పుగా భావించేవారు ఆనాటి అగ్రకులాలు వారు. రాను రాను ఆ నియమనిష్టలు పోయి మీకు మెడారిపోయి తొడారిపోయి మా ఇంటికి రంగం మాకు మోడేరిపోయి బాగుంది. తప్పే ఉంది నాయన. అయ్యే అమ్మే రావేమే. అబ్బా అవే మాటలే. నల్లగా ఉన్నాడు అంటావు. అమ్మ నలుపు నారాయణమూర్తి అమ్మ. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళే కావాలనుకుంటే నల్లటోళ్ళని తిట్టిపోతారే. మనకి నలుపులు ఎరుపులు తప్పలేదమ్మా. మనకు కావాల్సింది అచ్చం తెలుపు లేని తల్లి. అందుట్లో శెట్టి గారిది సామాన్యమైన నలుపు అమ్మ. మాచర్ల నాపరాయి నలిపే నా తల్లి. అమ్మాయి ఎంత అంటుంది? ఏమీ లేదు బాబు. శెట్టి గారు ఎర్రగా ఎత్తుగా ముద్దుగా బొద్దుగా ఉన్నారంటుంది. నేనన్నావులే నువ్వు కవరప్పు చేయమాక. ఏందో నల్లగా అంటుందిగా. ఆ మాట అన్నది బాబు. అమ్మ శెట్టి గారు ఎంత నల్లగా ఉన్నారు, అంత నైస్ గా ఉన్నారు అంటుంది బాబు. మరి నైస్ గాక నాస్ అనుకున్నారా ఏంటి? వ్యాపారం ఈటు కదా ఈటు. కాస్త వ్యాపారం ఎర్రగా ఉంటాడా ఏంటి? మీరు నల్లగా ఉండటానికి కొంచెం కారణాలు చెప్పండి. అలా అడగండి చెబుతాం తప్ప. ఇనప పెట్టె నలుపు తప్ప. ఇనప పెట్టె నలుపు ఇంకుసిరా నలుపు పలక నలుపు గజము బద్ద నలుపు. మరి ఈ నలుపుకి ఇంత సలుపుతున్నావే? యదుమాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు కంఠము నలుపు సీతాపతి నలుపు. ఇన్ని నలుపులలో నాకంత నలుపు
ఆనలు నాకు ఒళ్ళంత ఎగబాగే అమ్మతోడు నేను ఎరుపే గాని నలుపుగాడు రామీదు ఏంటి బాబు మీకు మీరే కొట్టుకుంటున్నారు? మీకైతే ఎవరిని ఎగబడి గుచ్చి మరి కొడతారు, మాకెవరు కొడతారమ్మా? ఎగబడి గుచ్చి వంశమరు పైకం అదమ్మా అసలు సంగతి. చేసేది చీకటి వ్యాపారం కదంటే ఎప్పుడు ఎవరొచ్చి పట్టుకుపోతారని ఎండ కలుపు తీసినట్టు ఎరుమంతా పోయి నలుపు మిగిలిందమ్మా. అమ్మ రావేమే బాబు గారు, మనకేమైనా ఉందా? తెక్క కాదు బాబు, ఓ తేట తెక్క కాదు, తీట కాదు, నా దగ్గర అని చెప్తాను. వద్దులే, అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చా అనుకుంటది. ఇక్కడ పడతాను ఫోన్లో చెప్పి చెప్పు. ఫోన్ తెలీదు, పొయ్యి ఊదుకునే గొట్టంలో చెప్పినట్టు. ఎట్లా చెప్పు అర్థమయ్యేటట్టు. అదే బాబు నల్లమంది వ్యాపారం. వ్యాపారమే పోలీసులు బాగుతారు, ఇకపోతే కట్టెలు పెడతారు. సీక్రెట్ ఎవరమే తెలీదు. అయ్యో నన్ను ముట్టుకున్నారేమిటి? మీ మామయ్య గారు చూస్తే బాధపడరు? మావయ్య ఎవరమ్మాయినా తాళి కట్టిన పొద్దా తగిలొచ్చిన పొద్దా? అదే బాబు రత్నం గారు ఉండారుగా మరి. చెక్కింగ్ వాళ్ళు ఇప్పుడు చెప్పి తప్పించుకోవడానికి. సరేగా తప్ప నల్ల మంది వ్యాపారమేగా, మనకు లేదు. మన అత్తోడుకు ఉంది. నీకైనా అవసరమా? ఏంది అవసరమని మెల్లనంటారు ఏంటి బాబు? పూటకు తులం కానీ తులంన్నర కానీ పూర్తిగా పడుతుంది. ఓయబ్బో, ఇది ఎక్కడ గజం 6.5 ఇస్తాల పన్నే. పన్నా పెద్దదని బడాయి కన్నారు కానీ పద్దు చిన్నది అని బయటపడరే. తప్ప రాత్రంతా మంచులో పెట్టి ఏ కూసాం కల్లా తాటిగా ఇంత ముద్ద చేసి తీసుకొస్తా. సాలుద్దా సైజు పెంచమంట. చాలే బాబు, ఇంకా సైజు పెంచావనుకో సంచి పట్టదు. 2 కుట్లు పదీసి కొడై మట్టానికి పట్టుద్ది. సరే గాని ఎట్ట తింటా? అల్లుడు గారి పేరు చెప్పుకొని ఐస్ క్రీమ్ లాగా నైస్ గా ఏలుతో నాక్కొని తింటాను. నయ్యం నావి కలుపుకొని నవిలి మీకు దరిద్రం పోతుంది. ముండ పాడు జంతువులాగా ఏదో ఇంట్లో స్పూన్స్ లేవు. అయ్యా చెంచాలు సూన్స్ మా ఇంట్లో లేవు నాయన. అయితే మన ఇంట్లో అన్ని సాసలు లేరన్నమాట. పెద్ద పెద్ద బేషన్లు కూడా వాడు సరే మనకు వద్దులే కానీ తప్ప ఊరకే వచ్చిన ఊపిరి అనుకుంటే నువ్వు పాత రోజులు గుర్తుకొచ్చి రోత పడతావు. సరే అమ్మి రావేనే. చింతామణి అమ్మాయిని 16 సంవత్సరాలు పెంచే పరపురుషుడు కంటపడకుండా మొగోడు ముఖం తెలియకుండా మీ చేతుల్లో పెడుతున్న ఎలా చూసుకుంటారో ఏమిటో బాబు. తప్ప నువ్వు బాధపడితే ఒకటి, నేను బాధపడితే ఒకట. నువ్వేడిస్తే ఒకటి, నేనేడిస్తే ఒకట. అమ్మాయికి వ్యాపారంలో కొత్త కొత్త పట్లు నేర్పి శివన్నలాగా చివరికి టూరింగ్ ట్యాగింగ్ చేస్తేనే ఒప్పుకో. ఏ కోస్తా వ్యాపారం అయినా రాస్తా బాగుండాలి కానీ ఆయన ఆ లాభాలు బాగుంటే రాస్తా ఎందుకు బాగోదు? పిలిపించమ్మాయిని. అమ్మాయి మన్మద మొలకే, అమ్మే మార్కాపురం పలక. అబ్బాయి మోటుపాయి గిలక కదా తప్ప. పంచదార చిలక మూతి కొరిగిన తీయకుంటది, ఎటు కొరిగినా కానీ తీయగానే ఉంటది. అమ్మా రావే. ఆయనకేమే రూపమునక మన్మథుడు. చర్మం మందమైంది తప్ప అక్కడ వచ్చింది అందం. ఈవిక కర్ణుడమ్మా. అబ్బో, మా తాతలు ఎప్పుడో దానాలు చేశారు. టీవీకా రారాజమ్మ. ఆయన మడుగులో దూరాడు, ఈయన వచ్చి మన కొంపలో దూరాడు. నడకదమ్మా అచ్చం సెంటమ్మే పెంటు సాయిబు నడకనా తల్లి. ఇంకా నయ్యం లుంగిలమ్మే లంగడా సాయిబు నడకల్లా. ఆ రంగు చూడమ్మ ఇస్పెట్టాస్. ఇస్పెట్టాస్ కాదు తప్ప రెడీ క్యాష్. ఎటు మొక్కుతుందో ఈ త్రాసు. ఎటు మొక్కితే ఈ ముండకేందో లాసు. లాసు అంటున్నాడు. ఎక్కడ క్లోజ్ అయిపోయి నాసిరకం లాగుంది. నాసిరకం కాకపోతే మధ్యకాలంలో మాడికాయ ముక్కలాగా నంచుకొని గొంతుకొని పిండుకొని తింటారు. మాకు తెలుసు, మేము కోస్తా వ్యాపారాలు చేసాం. అబ్బా అవునవును బాబు గారు. రాక మా ఇంటికి వచ్చానుగా. మరి ఇంట్లో మీకు చిల్లర కొట్టుందంటగా? హోల్సేల్ కొట్ట. అట్టయితే కొద్ది సరుకులు తెచ్చి పెట్టండి బాబు. కొద్ది సరుకులే బాబు. ఎరకపోయి ఇరుక్కున్నావుగా. కొద్ది సరుకులే చెప్పు కానీ అది కూడా కానివ్వండి. ఒక బేడ కుంకుమ. బేడ కుంకుమ మనకు లెక్క ఉంది. చెప్పు. పావల పసుపు. పావల పసుప శివన్న అప్పుడప్పుడు ఈ ముళ్ళ బత్తలు నేర్పకూడదు. చెప్పు. ₹1 పాలు. మరి సీప్ అడుగుతుంది అన్ని. చెప్పు. సీప్ ఉండే బాబు. 10 బస్తాలు బియ్యం, 1 బస్తా జీడిపప్పు, 1 బస్తా బాదం పప్పు.
ఏమిటి బాబు? బాబు ఏమిటట్ట? ఏం లేదు తప్ప. ఏందా ఇంత సింపుల్గా అడిగావు అనుకున్నాను. చీప్ ఉండను కదా, అందుకని సింపుల్గా అడిగా. అవునా తప్ప. పక్క రాష్ట్రంలో పండే పప్పు అడిగావు, పక్క జిల్లాలో పండే పప్పు అడిగావు, ఏది పక్క ఊరి పొలాల్లో పండే పప్పు కూడా అడిగావు. కానీ మన ఊరి పొలాల్లో పండే పప్పు అడగలేదుగా. ఏం పప్పు అది? చెప్పంట గన్నేరు పప్పు. అయ్యో, గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారు బాబు. బస్తాలు జీడిపప్పు తిన్నా చచ్చిపోతారు. పెట్టం కట్టి పిలిపించి అమ్మాయిని, ఈ అమ్మ కడుపులు మాట అడుగు పెట్టాను. బస్తాలు జీడిపప్పు బియ్యము. బాబు గారు, అమ్మాయి శృంగారించుకుంది, వచ్చేస్తుంది, మరి పువ్వులకు ఒక 10 రూపాయలు ఇవ్వండి. ఏం జరిగిందని? అసలు ఏం జరిగిందని? పువ్వులు కండి, శృంగారించుకుని రావాలి కదా. నేను అనుకున్నాలే, వాడు ఏదైనప్పుడు అనుకున్నా నేను. సరిగాని బాబు గారు, మరి సాయంత్రం పూట నాకు టీ తాగే అలవాటు ఉంది. టీకి ఒక 5 రూపాయలు ఇవ్వండి. మొదలు పెట్టిందిగా, తప్పే ఉంది. అమ్మీ, ఇక రామ్మ నా తల్లి రా. నువ్వు భయపడే పని లేదమ్మా, నువ్వేం భయపడక్కర్లేదు. ఆయన గురించి నువ్వు భయపడే పనే లేదమ్మా. ఎక్కడ పడుకుంటే అక్కడనే పంది గురక పెట్టి నిద్రపోతాడు. చూడటానికి వికారంగా ఉంటాడు కానీ ఏం పర్వాలేదమ్మా. 5 నిమిషాలు వచ్చుకోమ్మా, అంత అయిపోద్ది. 5 నిమిషాలు అంత అయిపోద్ది. కాసింత సందేహిస్తుంటే దగ్గరకు రాకుండా దూరంగా ఉంటారేంటి? ఏం చేయమంటారండి? అడుగు పెట్టగానే అమ్మలాగా అమ్మెదురైంది నాకు. ఆమెని శాంతపరిచేసరికి నా పని శాంతమైపోయింది. వెంటనే మళ్ళాలంటే వల్లగాటం లేదండి. మీరు కాస్త ఊపు చేస్తే గానీ నేను మోపు చేయలేను.
ఏంటండి ఆ? లోపల ఏదో సపరేట్ ఏంటండి మీ రంగనాయకు వచ్చింది. అమ్మో దాని ఇంట్లో పెట్టి మీరు తాళ తెలియక నా నోటికి చూచుంటూ మాట్లాడా. ఏమండి అమ్మకి 10 రూపీస్ ఇచ్చా, అందులో 5 రూపీస్ 5 రూపీస్ వెళ్ళిపోతాను నేను. ఏంటండి ఏంటి చెప్పులో పెట్టుకున్నారు చంకలు? చంకలు ఏమండి మా శివన్న చెప్పాడు, ఓరి ఎదవా ఎప్పుడు చెప్పులు కాలికి జరిగిపోతాయి, అప్పుడప్పుడు సంకలు పెట్టుకొని తినమండి. అలా వణికిపోతున్నారేంటి? మేమెందుకు వరిపోతామండి, శవాల మీద నడిచిపోయే చెడు బావులు చూసుకుంటున్నాం. లోపల సపరేట్ లేదండి, లోపల సపరేట్. అప్పుడా మా చిత్ర బావగారు వచ్చారు కదా అని గదిలో గంధం తీస్తూ గంధం గిన్నె పగలగొట్టింది. చిత్ర ఎంత కత్తర పెట్టిందండి. ఏమండి ధైర్యం కనుడు కాబట్టి సరిపోయింది, కానీ అదే అదే పనేం కావాలండి. చాలా ధైర్యవంతుడే పాపం. నిజంగా చిత్రేగా. చిత్ర వయసు ఎంత అండి? మొన్నగా 14 వెళ్ళి 15 వచ్చాయి. అయితే పాలగొట్టుకుని వచ్చిన పగల కొట్టుకోమనండి. మేమేమన్నామండి, చిన్న పిల్లే కదా చెయ్యి జార్చుకునే వయసు అని చెబుతున్నాను. ఏమండి చుట్టాలు అయ్యాం కదా, ఒకసారి చిత్రను పిలుస్తారా చూద్దాం. పిలవాలా? మీరే పిలవండి. అబ్బా బసవయ్యన్న, ఈ ఛాన్స్ ఎప్పుడు దొరుకుద్దని ఎదురు చూస్తున్నా. వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలా? ఏ చిత్ర చీచి ఏంటా పిలవటం? అందంగా పిలవాలి. ఏమండి అమ్మాయి ఏమైనా గట్టి పని మీద ఉందా? ఏం పని ఉంటుంది? గంధం తీస్తుందని చెప్పాను కదా. అదేలే పని పిలిస్తే అదే వస్తుందండి. చిత్ర చిత్ర రామ్మ చిలకమ్మ రామ్మ చిలకమ్మ అమ్మ కడుపు మాడ. బావగారు అమ్మ తోస్తే నేను వచ్చి నీ మీద పడ్డా. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా, ఇటు నుంచి నేను దోస్తేను అటు నుంచి మీ అక్క దోస్తే. ఏమండి దీన్ని ఎప్పుడు ఎవరో ఒకరు తోస్తానే ఉండాలి, బ్రేక్ బండి దోసినట్టు. ఇది మా అమ్మ మాకు నేర్పించిన ముద్దులాట. నేనైతే మంచి ఆట నేర్పిస్తా, వంగుళ్ళు దూకుళ్ళు. బావగారు చాలా అందంగా ఉన్నారే. మామూలు కాదు బావా, 1 రూపాయి ఇవ్వా. అమ్మకు 1 ఇచ్చా, అట్టయితే నాకు 100 ఇవ్వండి. అమ్మకు 1 నీకు 100. అసలు అమ్మ వయసు ఎంత, నీ వయసు ఎంత? అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? ఆయన డబ్బులు ఏం చేసుకుంటావే? కాఫీ తాగుతానండి. ఎక్కడ కాకా ఓట చూసి ఖాతా పెట్టది ఎర్రి ముఖమా. ఈ మార్కాపురంలో కప్పే ఊరు ఎవరంట, అందులో చిన్న పిల్లను కదా. చిన్న పిల్లవే, భగవంతుడు చల్లగా చూసి కళ్ళు తెరవాలని ఎంతలోకి. అది కాదే నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదన్నమాట. ఇద్దామనుకోవట్లా మీ వ్యవహారం ఎట్టుంటది అనుకున్నారు? బేరం కొరకు ముందే బోనీ చేయమనట్లేదు.
ఇద్దామనుకోవటంలా త్వరగా త్వరగా. అబ్బా తొందరగా అటు ఇవ్వండి. మీకేం తెలుసుదండి ఆ బాధ? ఏంటా బాధ? గుడ్డు పెట్టే కోడి కదా నొప్పి తెలిసేది. ఇవ్వండి. ఇదిగో అబ్బా. అక్క బావగారు రూపాయి ఇచ్చారు. రూపాయి ఇచ్చారా? బావగారు ఒకసారి మక్క పక్కన నిలబడరా. ఏది ఏసి నిలబడమంటావా, వేయకుండా నిలబడమంటావా? ఏంటి వేసేది? అదే పోజు కోసం చెయ్యి పైన ఏసి. బావగారు ఏమేమిటా లేదు, ఓలి చూట్టాలి, పక్కన నిలబట్టాలి. అది ఎర్రి సూపు తొట్టు గుడ్డలు తెచ్చుకోవటం. సరే మీ ఇంటికి వచ్చాం, మీరు వేయమంటే వేస్తాం, తీయమంటే తెస్తాం. చూసారులే. నీ అందం చందం నే మురిసి బావా బా అన్నం ఎంత బాగుందో చెప్పనా. అలా ఉంది. నవమన్మధుడా అతి సుందరుడా ఏ దేశం రాజనుడు. అబ్బా ఎవరే కలగాలి. ఈ దేశము దోచాడు. ప్రియ రాఘవుడా అతి పాపనుడా మంచిదికి. అబ్బా. ఎవరే ఈ కర్రోడు. ఎర్రి మగం కాదు, ఎర్రి మగమా. ఎరుపో నలుపో తెలుపో చూసుకోవాలనుకుంటే లోపల అర్థం పట్టాలి, చూసుకుందాం. బాగారు అర్థమేగా, గదులు అమ్మద్దం తెమ్మంటారా? ఎవరు అర్థమమ్మా? అమ్మద్దం. మీ అమ్మత్తం ఇంకా ఎక్కడుంది? అది కళాయి పోయి కళ తప్పిపోయింది, అందులో బొమ్మేగా రాదు. మరి నా అద్దం తెచ్చిమంటారా? నీ అద్దం సైజు చిన్నది, నా బొమ్మ పెంచు అస్సలు పట్టదు. మరి అద్దం ఎవరిది వద్దంట అక్క? ఏమండి మన గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయి, రండి చూపిస్తాను. ఏమండి ఈ పక్క అద్దం ఉంటుందా? ఈ పక్క ఒక అద్దం, ఇటువైపు ఒక అద్దం, పైనేమో ఒక అద్దం, కిందేమో ఒక అద్దం. అదే నాకు కింద అద్దమే కావాలా, ఎందుకంటే నిలబడి చూసుకోవచ్చు అని. అవునా? రండి, పెద్ద పెద్ద బిళహరి అద్దాలు ఉన్నాయండి. ఏమండి ఈ మధ్య ఒక అద్దం వచ్చాక లేదా మీ దగ్గర? ఏంటది? 3 రకాలు కనిపిస్తుంది. అది ఏంటది? 3 బొమ్మలు తీడి. అవునా? అది మా ఇంట్లో లేదండి, మీరు వచ్చారుగా, అది కూడా తీసుకొద్దురు గాని. రండి. నాతో వస్తావా? నాతో వస్తావా? నువ్వెక్కడికి? గదిలోకి. ఏమండి చిన్న డౌట్, ఈ మధ్య మా వ్యాపారస్తులు పోటీలు ఎక్కువైపోయినాయని ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నారు. మీకోసం వస్తే మీ చెల్లి ఫ్రీనా? చిత్ర చిన్నపిల్ల గదిలో ఒకటి దెబ్బతింటూ వెళ్ళిపో. నేను వస్తా బావా. నా మాటినే గదిలో ఏమైనా గోళీ ఆడుతానుకున్నావా? రావాజరి యుద్ధం జరుగుతాయి ఎర్రి మొక్కమా. యావండి రండి గదిలోకి వెళ్దాం. బావా మరి గద బాగా
నువ్వు లేపలేనంతుంది కాబట్టి చూసుకో ఆహా, ఆహా, నేను వస్తా. నా మాటిని అబ్బా, నేను రండి వస్తా, బావా. ఏమండి ఒక నిమిషం ఆగండి. ఆ, చిత్ర ఆ, నాకిద్దరుంటేనే ఇబ్బంది, ఆహా. ఇంకా ముగ్గురుంటే పని అయ్యాల్సిందే. బావా ఆ. ముగ్గురుంటాం. ఆ? ఆ? ముగ్గురుంటే ఆ? దీనికి ఎవ్వరం తెలీదు. రండి వెళ్దాం. చిత్ర రారా రారా, సరసకు రారా ప్రేమమే నీదిరా, తీసుకో వస్తా, నేను వస్తా, లోనికి వస్తా. వస్తా బావా చేసేది, పక్క నుండి చూడాలి, అన్నది నాలో నా అమ్మ. రారా రారా వద్దే వద్దే అక్క నేను చేసేది చూసావంటే తప్పవే. చిత్ర గదిలోకి వచ్చిన తర్వాత ఏదైనా సోర్రాను చూసావనుకో ఎర్రి గెలబెట్టి తీసుకుని ఎర్రి ఒకమా బావా ఇవన్నీ మాకు అలవాటే. అమ్మ కడుపుల మాడ. సరే అక్కని మంచం పైనుంటే నేను మంచం కిందట. పోనీ అక్కని మంచం కిందుంటే నేను మంచం పైనట. అబ్బో ఇది తేలే పనే కాదు, తెవిలే వ్యవహారమే కాదు. ఏమండి మీరు ఒక 5 minutes రెస్ట్ తీసుకోండి. ఏంటండి ఏంటా ఆవేశం? ఏం ఆవేశం అంటే చెబితే ఏందేమండి నాకు అర్థం కాదు. ఏం చేస్తారు మా చెల్లెల్ని? మేమేం చేస్తామండి, మేము చేసేది ఏమీ లేదు. శివన్నలాగా ఆహా. అంత అమ్మాయి చూసుకోవటమే. ఏమి చేయరా? ఒకప్పుడు ఏం చేశామండి ఇప్పుడు చేయటానికి. ఏమి చేయరా? అసలు ఒకప్పుడు ఏం చేశాం ఇప్పుడు చేయటానికి ఏమే? ఏమి చేయరంటనే. గదిలో తీసుకెళ్ళి ఏమి చేయవా? లేదు. అద్దం ముందు అమ్మాయికి అందం చూపిస్తా అంతవరకే. ఆహా, అందం చూపించడానికి అక్కడ దాకా ఎందుకు, అదేదో ఏడు చెప్పరాదు. ఏమండి నేను 3 రకాలతో మీకు ఏమైనా అభ్యంతరమా? ఏంటది? టెస్టింగ్ చేయడానికి అమ్మాయిని ఆహా, ఆ? చేయండి. చేయమంటారా? అవునులే, ఈ వస్తువులు ఎవరికి పోతున్నాయి అట్ట కదలమాక నువ్వు. ఏమన్నా అమ్మాయి చిన్నప్పుడు స్ప్రింగ్లు ఏమన్నా మింగిందా? ఏంటండి? మెలకల మీద తిరిగిపోతుంటేను అబ్బా, కదలమాకే. ఇలా ఉండవే. నువ్వు కడితే నాకు కంగారు ఎక్కువ. అబ్బో గట్టిగానే ఉంది. ఏం పెట్టి పెంచింది మీ అమ్మ మిమ్మల్ని? బాదం పప్పు జీడిపప్పు అంత మంచి సొమ్మేగా. అంతేకా? అబ్బో గట్టిగానే ఉంది. రత్నం గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఆ? మీ వల్ల ఏ పని కాదు పాపం. సరే నేనే చేస్తాను, చేసేదే ఉంది. ఏంటది? ఏమండి మీరు అపార్థం చేసుకోవద్దు. మనం అంగడి పోయినప్పుడు వస్తువు కొనుక్కోనుకుంటే ఎక్కడ గట్టిగుంది ఎక్కడ మెత్తగుంది చూసుకోము. ఆహా, అదేం వస్తువా? కాదు కదా. పోనీ పద్ధతి నెంబర్ 2లో చూద్దామండి. అది కాదే, మనం ఏమైనా సంత పోయినప్పుడు బర్రెనో గొర్రెనో కొనుక్కోవాలనుకుంటే మంచి చెడు ఎటు చెబుతాం, ఎక్కడ సుళ్ళు ఉన్నాయి ఎక్కడ మచ్చలు చూసిగా చెప్పేది. నేనేమన్నా బరినా? ఓహో నువ్వు మనిషి లాంటి దానివే కదా. ఆ. మనిషి లాంటి దానివి ఏంటి? అది మనిషే. చేసేదే ఉంది, సాంప్రదాయ పద్ధతి చూద్దాం. ఒకసారి వాక్ చేయవే, వాక్ చేయి. అమ్మా మామిడికాయ తినాలనిపిస్తుందా? తినాలనిపిస్తుంది. కొలటి వస్తువులు తినాలనిపిస్తుందా? అవునవును. ఇది అదే. ఏమండి ఏంటి? ముందు అక్కడ దెబ్బతుంది కానీ చెవులు మూసి చింతకాయలు పెట్టండి. ఎందుకు? వాంతులు చేసుకుంటుందిగా. మీరే కదండి వంటలు చేసుకోమన్నారు. వాకు చేయమంటే వాంతులు చేసుకోమనా? ఇదేనే మీతో వచ్చిన ఇబ్బంది. మీకు ఇంగ్లీష్ రాదు, నడవమనే ఎర్రి ముఖమా. అదేదో తెలుగులో చెప్పొచ్చుగా. మాకేం తెలుసు ఇంగ్లీష్ మీకు ఎంత బాగొచ్చని. జరగండి. బావా మా అమ్మ నేర్పిన హంస నడక బావా. హంస నడక? ఇది హింస నడక. ఈ నడక అనుకున్నావు? చూడు వచ్చిన పాట బర్రె నడిచట్లేదు. బావగారు నా నడ పంక పెట్టారు కానీ మీరు నడిచి చూపించండి. నేను నడవంటే మంచి ఊపుండాలి. పక్కలో
కనీసం 100 మంది అంటపడద్దు వ్యాపారం డెవలప్మెంట్ చేసుకోవడానికి. అబ్బా, మీరు నడిస్తే తెల్లవారు తన దొంగ కోళ్ళు పడతానికి వస్తారు. అచ్చం అలాగుంది. నా నడకని ఎక్కిరిస్తున్నావు కానీ నువ్వెంత మాత్రం నడుతున్నాడు చూపించు. నన్ను కొట్టకరు తిట్టకరు బాబా చెప్పులు బావా, నీ మీద ప్రేమ తగ్గదురా బాబా చెప్పులు బావా. బావా నేను నిద్ర పట్టక చస్తేనిరా బాబా. బన్నీ బావా, ధైర్యం కాదు బన్నీ 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 బావా మరేమో నేనెంతో కష్టపడి ఇష్టపడి 3 పాటలు పాడానుగా. ఆడావుగా. అవును కదా, పాట కొంత సప్పున 300 వెళ్ళిపోతా. 300 ఇస్తే వెళ్ళిపోతా. నాకు రూపాయి ఇచ్చి పాట మానుకోరాదు. అయ్యో బావా. అబ్బో. బావా నేను అనుకున్నాగా బావ మంచివాడు కదా. వాడు నాకు ఎదురైనప్పుడు అనుకున్నా నేను ఎందుకులే మళ్ళీ వాడి పేరు చేత 100 రూపాయలు లేనిపోతుంది. వాడు ఏ సట్టలో తిరుగుతుంది పాపం బుట్ల కోసం. పోయ్ పోయానండి ముద్దుగా బుజ్జి చిట్టి చిన్ని అనొచ్చుగా. అయ్యో ఇచ్చు ఇసుకని పిలవద్దు. నా దారి తీసి బాయలేస్తాడండి. అయ్యో కాదండి, బావగారు వెళ్ళొస్తాను అంటుంది. అవునా ఏమండి ఉంగరాలు ఎంత సేపు చూసుకుంటారు. అయ్యయ్యో మీరు నిలబడుకునే ఉన్నారా? చిరునవ్వుతో ఏరుకుంటున్నావు. వీడి ఉంగరం లేదు చూడవల్లి తెగ పడిపోవచ్చున్నాడు. కొత్తసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటి చేష్టలు ఎవరికైనా సహజమే కదా. చూపితే బాగుంటది. మల్లిగారు మీరు పెట్టమన్నట్టే పెట్టేశా. ఈ ఉంగరం వల్ల ఈ చేతికి ఎంతో అందం వచ్చింది కదా. మరి దీనికి కూడా ఒకటి ఉంటే బాగుంది. ఒక్కటి బాగలే కానీ ఈ చెప్పులన్నీ 1 ఏంది 2 ఏందండి ఏకంగా మొత్తం తీస్తే పెట్టుకొని చూసుకొని ఇచ్చేయండి. అబ్బో ఇవి ఎంతసేపు అతని దగ్గర ఉంటాయో అతనికే తెలీదు. మా చేతికి వచ్చిన తర్వాత మళ్ళా ఇవ్వడం కూడానా? ఏమండి
మరి మొత్తం పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి. మొత్తం పెట్టుకున్నారు కానీ ఆ, చూడండి, ఇది బాగుందా, ఇది బాగుందా? రెండు బాగానే ఉన్నాయండి. ఇవి నాకు చాలా బాగా నప్పాయి కాబట్టి, ఆ, ఇవి మీ సొంతమే కాబట్టి నేనే ఉంచేసుకున్నాను. గొప్ప వచ్చింది. ఈ ముండ నా ఒకటి మింగేస్తుంది కాపాడు. యావండి అప్పు తెచ్చి యావండి యావండోయ్ యావండి ఇలా చూడండి, నాకు ఆరోగ్యం రాలేదండి. కలిసి కలలోన ఏంటి మొహంలో పెట్టారు? నాకు ఆరోగ్యం బాగాలేనుకుంటే ఈగైపోయింది. ఆకాశంలో చంద్రులాగా ఉన్నారండి, ఆ, నేనేమో ఆకాశంలో తారలాగా ఉన్నాను. ఏమండి? ఇల్లుగా ఎవరు ఆడుతుంటే ఒళ్ళుగా ఎవరు ఏడిచాట ఎవరు? ఆకాశంలో ఒక ఎకరం పోతేనే ఎంతకంటే సుఖం ఎక్కడ దొరుకుతుంది అబ్బా. యావండి ఆ, మీరు నవ్వలేదు, ఆ, నవ్వలేదు. నవ్వినప్పుడు నా ముఖం ఏంటిది? వ్యాపార నష్టం వచ్చిన యథవా ఎవడైనా సరే ఎంతకంటే ఎక్కువ నవ్వమనండి, నవ్వినప్పుడు నా ముఖం ఎంతే ఉంటుంది. నాకు ఈ ఉంగరాలు ఇచ్చినందుకే కదా మీకు బాధ. అబ్బే, లేదు, లేదు, లేదు. నేను ఉంగరాలు తీసేస్తాను. ఏమన్నా అవుతే మీ- మీ కీ బాగా- తీస్తున్నా. ఏమో తీ మాకండి. తీసేసాను. తీసేయండబ్బా. అబ్బే, మీ కీ బాగా తీస్తే బాగోదు. ఇది కానీ ఎవరికి చెప్పండి, తీసేయాలనుకోండి. పోతులు కదా మాట్లాడుకోవాలి పేపర్ ఆగండి, మీరంత ఒట్టు పెట్టిన తర్వాత ఎలా తీస్తాననుకున్నారు? పొరపాటు నోరు జారేమైంది. ఉంచేసుకున్నానండి. ఉంచేసుకున్నారా? ఏమండి ఆ. తమ్ముడు వద్దండి. ఒకసారి తెలియక వేసుకుంటే కడుపులో టెక్కెట్టి గుండె పడి చచ్చేంత పని అయింది. మరి ఏం చేయను? గంధం రాయినా? అదైతే అందంగా మందంగా పోతారా? పొయ్యండి పొయ్యండి, మీ సరదా తీరుద్ది, నా దురద తగ్గుద్ది. మహానటులు సుబ్బిశెట్టి గారి నటన అద్భుతము. వారి నటనకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. కళాభిమాను ఒక కళాభిమాని నన్ను నా కళను దీవించి నాకు 200 రూపాయలు తొలగించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అల్లవేళ్ళ కాచి కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యమృతి ప్రసాదించగా మరీ మరీ ప్రార్థిస్తున్నాను. కళాభిమానులు, కళా పోషకులు దేవానంద్ గారు
మా ఆర్కెస్ట్రా వారిని ఆశీర్వదిస్తూ 500 రూపాయలు ఇచ్చారు. వారి కళాహృదయానికి శతకోటి వందనాలు. ఎందుకంటే కింద ఆర్కెస్ట్రా వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటే మేము అంత ఉత్సాహంగా ఉంటాం. వాళ్ళు మాకు సహకరించకపోతే ఎంత పెద్ద కళాకారులైనా ఏమి చేయలేరు. కాబట్టి మా కళాకారుల కష్టాన్ని గుర్తించి వారు 500 రూపాయలు ఇచ్చారు. వారి కష్టేశ్వర భోగ భాగ్యాలు కలిగి చెన్నకేశ్వర స్వామి సదా రక్షించాలని కోరుకుంటూ నమస్కారం. కింద పనులు ఆనందంగా ఉంటే పై పనులు కూడా ఆనందంగా ఉంటారు. ఇలా రండి, కూర్చోండి. హుషారుగా ఉన్నారు. ఏమండి, ఈ కుర్రవాడు ఎందుకో హుషారుగా ఉన్నాడు. భలే కుర్రవాడు. ఏమండి, మీరే అన్నారుగా ఒకసారైన కుర్రవాడని, ఊపితే ఒకసారి ఎక్కువ అయితని. మరి అది కూడా కావాలి. ఇది కూడా కావాలి. ఇంకా పర్మిషన్ ఎందుకండి? అంత ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండేది. నీ బాలు చూపులలో మొత్తం తీసుకోండి, మొత్తం తీసుకోండి. ముందు తీసుకోండి. అయ్యి మాత్రం వదిలిపెట్టమాకండి. అయ్యే ముందు మనకు కావాల్సింది. ఎవరండి? వెన్నా పోల్ రెడ్డి గారు అంటండి. కళాభిమానులు, కళా పోషకులు, గౌరవనీయులు పెన్నా పోల్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదిస్తూ 200 రూపాయలు ఇచ్చారు. వారికి ఇటువంటి రూప్యములు అనేకములు కలిగి అష్టేశ్వర భోగ భాగ్యాలు కలిగి ఆ చెన్నకేశ్వర స్వామి సదా రక్షించాలని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకేం కావాలో కరెక్ట్ గా అనుకున్నారు. కలవాలి నీవు నా పని సగం అయిపోయినట్టేనండి. కలవాలి నీవు గెలవాలి ఒకసారి ఇలా తిరగండి. తిరగలేదు కదా, ఒక్కసారి తిరగండి. తిరగలేదు కదా అంటే ఒక్కసారి
అటు నవ్వమాక లేతకుండా దెబ్బతింటుంది ఏంటో మొక్క నిండా లవ్లు అనేకం చేసుకుంటాం. అమ్మాయి అన్నం వచ్చిందిలే. అయ్యయ్యో ఎంత పొరపాటు తగ్గింది అమ్మాయి. చిన్నమ్మాయి చిత్ర పెరట్లో ఉండవలసిన సున్నపిడ తీసుకొచ్చి అక్కయ్య పడగదిలో ఎందుకు పెట్టావి? బావగారు తెలియక అందులో మూతి పెట్టారు. ఎంత మూతి పెట్టింది? పెడతలో ఏ పెడతలు? సున్న పెడతలో. ఒక పెద్ద మనిషి నేను తోడు డబ్బులు ఖర్చు పెట్టుకు వచ్చింది మీ పెడతలో మూతులు పెట్టానికా? మీరే అన్నారు బాబు ఏమని? సున్నవని. అది కాదులే తప్ప. అమ్మాయి కాశ్మీరీ స్నో పూసిందిలే. ఓహో అమ్మాయి స్లో పూసి స్లో చేసింది. చూడలే తప్ప లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటిది. అది ఎండకెళ్ళపైద్ది, చలికి ముడుచుకుంటుంది. ఇప్పుడు ముడుచుకుందా ఎడలిపోయింది. ముడుచుకుంది కొని అమ్మాయి వెళ్ళేటప్పుడు నా గురించి ఎవరు చెప్పిందా? చాలా చెప్పింది బాబు. ఏం చెప్పింది? అమ్మా ఆ, శెట్టిగారు సొందకాడు సవాల్ అది కరెక్ట్ గా చెప్పింది. ఉన్నదుండగా చెప్పేసింది. కానీ ఏ రోజు కల్లా పెద్ద మనిషి నీకు ఎవరు వెళ్ళిపోయి చెల్లిపా. అమ్మాయి చిన్నమ్మాయి చిన్నమ్మాయి ఒక్కసారి బావగారు చూసుకోమ్మా, చాలా బాగున్నాడు. బావగారు లేదు. అమ్మా ఎవరే పూచాడు? పూసోడా ఊరియల్లమ్మ గడుపులు మాడ డబ్బులంత వరకు బుల్లాడు డబ్బులు అయిపోయిన పూసోడా. బావగారు బావగారా? బావగారు మీరా? నేనే. ఏమి కాంబినేషన్ అండి. అక్క తట్టం సెన్నెలు తిట్టడం బాగుంది బాగుంది. అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఓనీలు తెమ్మని? ఏమి వేసుకో, డబ్బులు ఉండొద్దు. ఇది ఎలా వేసుకోవాలో బావగారు తప్పు. అంత పొడుగుంటే ముండకి వేసుకోవటం రాటల్లా. ఇది వేసుకోవాలి, ఇది తిప్పాలి, ఇక్కడ ఒక పిన్ను పెట్టాలి. పెట్టమ్మ పెట్టు. పైన ఒక పిన్ని పెట్టి కింద సెంటర్ లో మీద దద్దం పట్టి ముండల్లారా. ఏమి తిట్టున్నారే మా సొమ్ము. నాకే బాగా చలేస్తుందమ్మా. చెమట పోతుంటే ముండలు సరేస్తుందంట. చలిగా ఉంది, చంపేస్తుంది, చెరిపేస్తుంది, చెరిపేస్తుంది. రారా, నేను నీకు చంపేస్తుంది. ఏం కావాలమ్మా? అమ్మా నాకు ఆ కోటు కావాలి పివి. పిల్లల కోట. ఏంది తప్ప వేసుకుని ఇమ్మంటారు? ఏంది ఏం చేయాలి? వేసుకుని ఇమ్మంటారు. ఏం మర్యాద? ఇంకేం కావాలమ్మా? అమ్మా అమ్మా నాకు ఆ టోపీ కూడా కావాలమ్మా. అది కాదు పెట్టుకుని ఇమ్మంటారు. నాకు అర్థం కాదు. అది పెట్టుకుని ఇమ్మంటారు. నాకు అది అర్థం. ఏం మర్యాద? ఇదిగోనమ్మా. ఇంకేం కావాలి? తెగేడుతున్నాడు ఇక్కడ. ఏడుపు పెట్టి అది కొత్త ఏడుపులేవి. ప్రేమలో ఏడుపులేమ్మా. ఏం కావాలి? అమ్మా నాకే నాకే ఆ మూడు అమ్మ కడుపులో మాడ. ఏంటి? అమ్మా నాకు ఆ పంచె కావాలి. పంచెందుకమ్మా? 3 మీటర్లు 15 మీటర్లు. లంగాలు కుట్టించుకుంటాము. ఓహో బావగారు పంచి ఇప్పిస్తే లంగా కుట్టించుకుంటావు. లంగాకి 3 మీటర్లు పడుతుంది. అవును. అయితే ఇంట్లో పోయి కత్తి పెట్టి తీసరమ్మా. ఎందుకే? ఆ ముందు 3 మంచి కోసిస్తాను. నాకు ఇయ్యాలి ఉంది కానీ లోపల టైర్ లేదు. ఇది గోసు పెట్టుకుని ఊడి తీసి ఇది కూడా నువ్వే పట్టుకు చూద్దాం. మా డాక్టర్ అమ్మగారు చెప్పారు, ఏమని? ఓరే ఎదవా ఈ బజారుకి వెళ్ళమాకురా అన్నాడు. నా బుద్ధి ఉండొద్దు. అమ్మా అమ్మా వేసేసుకో. చెప్పులేదు సరిపోయింది అమ్మా. అమ్మా బావారు మీ ఆవిడ మా అమ్మ కరెక్టే సరిపోయిందండి. మీ అమ్మగా నా ఆదేందే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కరెక్ట్గా సెటప్ అయ్యి ఉండాలని ఏడ్చాడు ఎదవా. ఏంది మైక్ కూడా కాదా?